అందుబట్టి దేవుని దగ్గరకు వచ్చే వారందరూ కూడా మనము దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ తిరిగి లేదా లోకంలో కొన్ని లోక ఆలోచనలు, లోక తలంపులల్లా, లోక మార్గంలో మనం నడవకుండా దేవునిలో మనము పరిపూర్ణమై ఉండేటందుకు మనము ఎప్పుడు కూడా ప్రయత్నించాలి. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చే వారందరూ కూడా దేవునిలో పరిపూర్ణంగా ఉంటూ మనలోన దేవుని వాక్యం ఉండాలి. మనలోన పాపం ఉండకూడదు, మనలోన శాపం ఉండకూడదు, మనలోన చెడు యొక్క ఆలోచనలు ఉండకూడదు, చెడు తలంపులు ఉండకూడదు. మనము చెడు కలిగి ఉండకుండా మనలోన నివసించాలి. ఏంటిదంటే యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము మనలోన ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉన్నది, దేవుని యొక్క వాక్యము నీలో ఉన్నది, నువ్వు విశ్వాసముతోటి నువ్వేదైనా ప్రార్థించిన వేళల దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన విని ఆ విధంగా నీ జీవితంలో దేవుని కార్యాలు జరగబోతున్నవి.